తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు. భగవంతుడి యొక్క అనుగ్రహం మనుషుల మీద చాలా అద్భుతంగా ఉంటుంది అని అంటే చాలా మంది నమ్మరు. క్రితం సంవత్సరం మామూలుగా కొన్ని విషయాలుగా ఖగోళ శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడినటువంటిది, ఒక సంకల్పంగా అనుకున్నటువంటిది ఈరోజు కార్యరూపం దాల్చింది. అది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. తద్వారా కొన్ని వందల వేల కుటుంబాలు ఎన్నో రకాల అనర్థాల నుంచి బయటపడుతున్నాయని చెప్పి నాకు చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. అదేమిటి అంటే 2025 అక్టోబర్ నవంబర్ సమయంలో అమెరికాలో సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక ఊరిలో జాక్సన్ విల్లో ఉంటుంది. అది అక్కడ ఒక ఆలయంలో కూర్చున్నాము. ఆ ఆలయంలో నరసింహస్వామి వారు అలా తిరగడం అనేటువంటిది చాలామంది ప్రత్యక్షంగా అనుభూతి పొందారు. చాలామంది, ఒకళ్ళిద్దరు కాదు, ప్రత్యక్షంగా అనుభూతి పొందారు. ఆ స్వామివారు అక్కడ నరసింహస్వామి వారు తిరగడం అనేటువంటిది. ఆ ప్రదేశంలో సుదర్శన హోమం చేసుకొని అక్కడ ఒక మాట అనుకున్నాం. 2026 అనేటువంటిది ప్రారంభం అయిన కొంతకాలానికి, ఇంకా తెలుగు సంవత్సరాల్లో చెప్పాలంటే యుగాదికి ముందు నుంచి ప్రపంచం అల్లకల్లోలం అయ్యేటువంటి స్థితి ఉంది. కొన్ని దేశాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అధిపతిగా చెప్పబడి ఉంటూ ఉంటారు. కనుక వచ్చే సంవత్సరం వసంత ఋతువులో శనైశ్వర స్వామి వారిని ఇక్కడ మనం ప్రతిష్ఠ చేయాలి అనేటువంటిదిగా మనసులో సంకల్పం అనుకున్నాం. అట్లా అలాగే నాగదేవతను కూడా ప్రతిష్ఠ చేస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారిని కూడా ప్రతిష్ఠ చేద్దాము. ఈ ముగ్గురిని కూడా ఏకకాలంలో మనం ప్రతిష్ఠ చేద్దాము. అది వసంత ఋతువులో ప్రతిష్ఠ చేద్దామని అనుకున్నాం. కార్యరూపం ఏ రకంగా వస్తుందని ఆ రోజు మాకు కూడా తెలియదు. కార్యరూపం ఏ రకంగా వస్తుందని ఆ రోజు మాకు కూడా తెలియదు. కాకపోతే వసంత మాసము అంటే ఈ చైత్ర వైశాఖాలు, ఈ వసంత మాసంలో ప్రతిష్ఠ చేయడం చాలా ఉత్తమము, చాలా మంది జీవితాలను నిలబెడుతుంది అని అనుకోవడం జరిగింది. సరే, ఆ విషయం అక్కడతో అయిపోయింది. కానీ భగవత్ కృప అన్న రీతిలో భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఇండియా నుంచి అమెరికాకి వాసవి అమ్మవారి యొక్క విగ్రహము, నాగదేవత విగ్రహము, శనైశ్వర స్వామి వారి విగ్రహాలు కూడా వెళ్ళిపోవటం జరిగింది. ఇది చాలా అరుదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్న ఎన్ని ప్రభావాలు, ఎన్ని రకాల ఇబ్బందులు నడుస్తున్నాయో, అలాగే టారిఫ్ కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది అనేటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. ఇంత పరిస్థితుల్లో 3 విగ్రహాలు కూడా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఏ ఇబ్బందులు లేకుండా ఖండాంతరం దాటి అమెరికాకు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు భగవత్ యొక్క అనుగ్రహము, భగవత్ సంకల్పము ఏ రకంగా జరిగింది అంటే, పశ్చిమ దేశానికి, పశ్చిమ దిక్కుకు అధిపతి శనైశ్వరుడు కనుక ఆయన యొక్క అనుగ్రహం కలిగితే ఎలాంటి ఒక్క సమస్యలు ఉత్పన్నం కావు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిన విషయమే. శనైశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంటే అంతకు మించినటువంటి అదృష్టం లేదు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కనుక ఉంది అంటే అంతకు మించిన యోగం లేదు అనేటువంటిది. వీరిద్దరి నడుమ అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మ అంటే మనకు తెలుసు, అడగాలే కానీ ఇది లేదు అనకుండా ఇచ్చేస్తూ ఉంటుంది. ఆ 3 విగ్రహాలు కూడా చాలా చాకచక్యంగా, విచిత్రంగా, అది కూడా నవంబరు అంటే అక్టోబర్ చివరిలో, నవంబర్లో మేము అనుకోవటం జరిగింది. నవంబర్లో ఉన్న 19వ తారీఖు నేను ఇండియా వచ్చేసా. ఇండియా వచ్చిన తర్వాత డిసెంబర్లో కూడా ఇంకొకసారి గట్టిగా మనం సంకల్పం చేసుకుందామండి అని అంతవరకే అనుకున్నాము. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలల వ్యవధిలో 3 విగ్రహాలు ఇక్కడ రెడీ అవ్వడమే కాకుండా అమెరికాకి జాక్సన్ వెళ్ళి వచ్చేసింది అంటే ఇది ఎంత అద్భుతమైన విషయమో ఆలోచించుకోవాలి మనందరం కూడా. సంకల్పం చేసిన తర్వాత అవుతూ ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో 3 ఏళ్ళైనా 4 అయినా అవ్వదు. అలా కాలక్షేపము, ఇది కర్మ ప్రారంధము, ఆ కాలం కలిసి రాకపోవటము అలా సాగుతూ ఉంటుంది. అటువంటిది అనుకున్నటువంటి 120 రోజుల వ్యవధిలో ప్రతిష్ఠ కూడా జరుగుతుంది అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎంతగా మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు అమెరికాలో పరిసరాలలో ఉండేటువంటి జాక్సన్ వెల్, ఫ్లోరిడా అనేటువంటి పరిసరాలు ఉండే వారందరూ కూడా ఏప్రిల్ 24, 25, 26 తారీఖులలో జరిగేటువంటి శనైశ్వర స్వామి వారు, వాసవి మాత అమ్మవారు, నాగేంద్ర స్వామి వారు అనగా సుబ్రహ్మణ్య స్వామి ఈ విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం అనేటువంటిది తప్పనిసరి. ప్రతి ఒక్క మనిషికి కూడా అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ పరిసరాలలో అందరికీ కూడా
అది మహత్తరమైనటువంటి యోగం. దేవాలయం కట్టేటువంటి విషయంలో ఎలా ఉన్నా ఒక విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఆ విగ్రహ ప్రతిష్ఠలో ఏ కారణం చేతనైనా మన నుంచి ఒక ద్రవ్యం వెళ్ళింది అంటే ఆ విగ్రహ ప్రతిష్ఠ ఎన్ని సంవత్సరాలు అలా నిలబడిపోతుందో అన్ని సంవత్సరాలు కూడా మన వంశం తరిస్తుంది. ఎలాంటి సందేహము లేదు. ఎందువలనంటే ఎంత ఆలయం కట్టినా లోపల మూర్తి ప్రాధాన్యత. మనం ఎంత ఆలయం కట్టాము అనేటువంటిది కాదు, ఈ కట్టినటువంటి ఆలయంలో మూర్తి ప్రాధాన్యత. ఆ మూర్తికి చేసేటువంటిది మంత్రబలము యంత్రబలము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ మంత్రబలం యంత్రబలంతో యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. ఆ తర్వాత మూర్తి ప్రతిష్ఠ చేస్తారు. ఈ ప్రతిష్ఠ చేయడానికి ఒక 3 రోజుల ముందుగా ధాన్యాధివాసము, జలాధివాసము, శయ్యాధివాసాలు, ఎన్నో రకాల అధివాసాలు, ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఈ చేసేటువంటి ప్రతి ఒక్క ప్రక్రియలో అక్కడికి వచ్చి ఈ 3 రోజులు జరిగేటువంటి అన్నప్రసాద వితరణలో కానీ మనకు సంబంధించినటువంటి ద్రవ్యం ఏ రకంగా అయినా అక్కడ మనం వాడగలిగాము, మన ద్రవ్యం అక్కడ వాడటం జరిగింది అనేటువంటి ఒక్క విషయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకోగలిగితే ఆ మూర్తికి సంబంధించినటువంటి యంత్రం ఏదైతే ఉంటుందో ఆ యంత్రంలో ప్రధానంగా ఎన్ని బీజాక్షరాలు ఉంటాయో అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఒక్క బీజాక్షరం అనేటువంటిది మనకు ఇక దాదాపుగా ఇక లేదు అని అనుకుంటే ఒక్కొక్క బీజాక్షర సంఖ్య 111 సంవత్సరాలు ఇస్తుంది ఆ వంశానికి. అంటే అందులో ఎన్ని బీజాక్షరాలు ఉంటాయో అన్ని 111. అంటే ఆ మూర్తి ఎంతకాలము ఉంటారంటే మనం చెప్పడం ఒకసారి ప్రతిష్ఠ చేసిన తర్వాత 100 సంవత్సరాలు అందులో ఉంటారు. ఆ 100 సంవత్సరాల కాలం పాటు కూడా మన వంశానికి ఆయన యొక్క అనుగ్రహము. ఎందువల్లంటే ఆ యంత్ర ప్రతిష్ఠ చేసేటువంటి ప్రతి ఆరాధనకి మొట్టమొదటిగా స్వామివారికి చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉంటుందో ఆ ఆరాధనలో ప్రధానంగా ఆ మూర్తి ప్రతిష్ఠ కోసం ఎవరెవరైతే కనుక వారి యొక్క ద్రవ్యాలని వెచ్చించడం జరిగిందో మొట్టమొదటి ఆరాధనలో ఉండేటువంటి ఒక ఫలితం ఆయా కుటుంబాలకి ఎప్పుడూ కూడా సమతుల్యంగానే ఏర్పడుతుంది. ఆలయానికి, మూర్తికి, అలాగే ఆ అర్చన చేయటానికి, మూర్తిని ప్రతిష్ఠ చేయటానికి ఎవరైతే కనుక ద్రవ్య రూపంలోనో ధన రూపంలోనో సహకరించి ఉన్నారో వారికి చేసినటువంటి వారికి అంటే కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక, కర్తకి, కారకుడికి, ప్రేరకుడికి, అనుమోదకులకి నలుగురికి కూడా మొట్టమొదటి చేసేటువంటి ఒక్క పూజ ఏదైతే ఉంటుందో ఆరాధన స్వామివారికి అది ఆ కుటుంబానికి సమభాగంలో ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ లేకుండా సమభాగంలోనే ఏర్పడేటువంటి ఒక అద్భుతమైన యోగం ఎప్పుడు ఆపాదిస్తుంది అంటే వసంతకాలే సంప్రాప్తే. వసంతకాలం వచ్చినప్పుడు అందులోనూ కూడా వసంత మాధవుడు అంటారు వైశాఖ మాసాన్ని. ఆ వైశాఖ మాసము వసంతకాలములో ఎక్కడైనా మూర్తి ప్రతిష్ఠ జరుగుతుంది అన్నప్పుడు అందులో మనం పాల్గొనే భాగ్యము చేత కనుక మనకు ఇప్పుడు జాక్సన్విల్లిలో సెంట్ అగస్టియన్ యందు చక్కగా స్వర అక్షర పద వృత్తవర్ణములు ఎక్కడా కూడా తేడా లేకుండా భేదము లేకుండా నరసింహస్వామి వారు ప్రత్యక్షంగా తిరుగుతున్నారు అనేటువంటిది ఎవరికైతే కనుక ఆ ఒక అనుభూతిని చెంది ఉన్నారో అదే ప్రదేశమునందు ఈ దేవతాత్రయాన్ని కూడా ప్రతిష్ఠ చేయుచున్నారు. కాబట్టి మన ఫ్లోరిడా కావచ్చు, జాక్సన్విల్ కావచ్చు, ఆ పరిసరాల్లో ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఆ ప్రతిష్ఠ 3 రోజులు పాల్గొని పరిపూర్ణంగా ఉత్తర దిక్కుకు అధిష్టాన దేవత అయినటువంటి శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఉద్యోగంగా కానీ వ్యాపారంగా కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా శనీశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహముతో వాసవి అమ్మవారి యొక్క ఆశీస్సులతో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆధీనములో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు.